సగం కవర్ అయ్యి సగం చిరిగిపోయి ఉంటాయి. అసలు అంత ప్రకృతిగా ఎందుకు చేయాలి? ఇంత వ్యవసాయం, ఇంత బిజినెస్, ఇంత శాండ్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము, ఎంత హార్డ్లీ ఎంత ఖర్చు అవుతుంది ఒక డాక్టర్ ఏంటి మరి దానికి ఎన్ని ట్రిప్స్ చేస్తారు ఒక డాక్టర్తో? రికవరీ ఈజీగా చేస్తున్నారు కదా. దానికి కూడా వాడు ఏదో మన అడుగులాగే ఆఫీసర్స్ అడుగుతారు, లేకపోతే ఎవరైనా చూస్తే ఆపుతారని దానికి ఏదో మన కోసం వేస్తాడు, కానీ దానివల్ల ఏమి యూజ్ అవుతుందని అనుకుని వేయండి. అతను అట్లా వేసినందుకు ఆయన సమాజానికి ఎట్లా ఉపయోగపడుతున్నాడని ఆలోచించు. సో దానికి కూడా మీరు కట్టెలు చేయాలి. టార్పాలిన్ లేకుండా ఎవరన్నా వస్తే శాండ్ లోడ్ చేయండి. మీ టార్పాలిన్ తెచ్చుకో, నీట్గా ఉన్నది, అప్పుడే లోడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద ఇన్స్ట్రక్షన్ వీ గాట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. మాకు అంటే ఏంటి, ఫ్రీ శాండ్ పాలసీలో ప్రజలకి తక్కువ ధరకి శాండ్ వెళ్ళాలి. అండ్ ఇందాక చెప్పినట్టు వీ డోంట్ వాంట్ టు హెరాస్ ఎనీ ఆఫ్ యూ. మాకు ప్రాపర్గా ఫ్రీ, ఎక్కడ కూడా రేట్స్ మేము సెట్ చేసిన డిఎల్ఎస్సి రేట్స్ కాకుండా అధికంగా వెళ్ళకూడదు. విత్ ఇన్ ఆ రేట్ ఏదైతే ఫిక్స్ చేసో ఆ రేట్కి వెళ్ళాలి, ప్రాపర్గా వెళ్ళాలి. ట్రక్స్ ఏదైతే లోడ్ అయి వెళ్తున్నాయో ఓవర్లోడ్, ప్రజలకు ఎక్కువ ఇన్కన్వీనియన్స్ రాకూడదు. దీస్ ఆర్ ద అవర్ ఎయిమ్. సో దానికి ఇఫ్ యూ డోంట్ కోఆపరేట్ అగైన్ వీల్ హ్యావ్ టు గో ఫర్ స్టిల్ జనరేషన్. ఇప్పుడు దాకా వీఆర్ సీయింగ్ ఎందుకు శాండ్ కొంచెం తక్కువ రేట్ వెళ్తుందన్న ఒక ఉద్దేశంతో కొంచెం లీవే ఇస్తున్నాం. బట్ ఆ లీవేని మీరు మిస్యూటిలైజ్ చేసేసుకోకూడదు. బోత్ ద థింగ్స్, ట్రాన్స్పోర్ట్ అని చెప్పి కొంచెం వాళ్ళు ఇది చేస్తే సరే అని కొంచెం లీవే తీసుకున్నారు. బట్ ఆ లీవేని మిస్యూజ్ చేయకూడదు. ఏదైతే ఇస్తున్నామో విత్ ఇన్ దట్ లిమిట్స్ చేయాలి. ఆల్రెడీ మేమేమి ప్రతి వెహికల్ని ఆపి చెక్ చేయమని చెప్పట్లే. ప్రతి వెహికల్ ఓవర్లోడ్ వెళ్తుంది నేను చెప్పినట్టు 20 టన్స్ 22 అయితే ఖచ్చితంగా 30 పోతుంది ఈజీగా. ఇప్పుడు ఇందాక వేస్తే కూడా 10 టన్స్ ఎక్సెస్ పోతుంది. బట్ అది కూడా అట్లీస్ట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ తీసుకొని ఓకే ఫ్రేమ్వర్క్ ఆలోచిస్తాం, దానిపైన కవరింగ్ ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి వీ గివెన్ సమ్ లీవే. ఆల్రెడీ క్లీన్ జరుగుతుంది సార్. 2 days లో కంప్లీట్ క్లియర్ చేయండి. ఎవ్రీడే పెట్టండి. ఎవ్రీడే ఏదైనా ఓవర్లోడ్ లేకుండా కూడా స్కిల్ అయిన సైడ్ ఉంటే క్లీన్ అవ్వాలి ఆ రోడ్. లేదంటే మేము కాంప్లీట్ చేయలేదు. వెహికల్స్ వెళ్తూ ఉంటాయి సార్. బట్ ఏదైనా సార్ నువ్వు టార్పాలిన్ గుర్తుగా వేసి ఓవర్లోడ్ ఎక్కువైతే 70% సైడ్ స్పిల్ అవుతుంది. టైర్ ఉన్న సైడ్ ఎక్కువ ఎంత ఉంటుంది మా అంటే అది రోజు క్లీన్ చేస్తే పోతుంది. టైర్ ఉన్న సైడ్స్ ఎక్కువ ఉంటుంది. పేపర్ మిల్ వెహికల్స్ అదే పేపర్ ఎక్కువ సైడ్ వెళ్ళిపోతుంది. వెహికల్స్ ఎక్కువ మూవ్మెంట్ ఉంటుంది. వచ్చే మట్టి కూడా ఇప్పుడు రోడ్డు మీదకి వస్తుంది. పేపర్ మిల్ రోడ్డు కూడా వస్తుంది. అది రెండు మిక్స్ అయిపోతుంది. బ్యాంబూ వస్తుంది. బ్యాంబూ వచ్చింది.